ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాగల 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రుతుపవనాల కారణంగా రేపు సత్యసాయి, అనంతపురం, కర్నూలులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 5 రోజుల పాటు ఏపీలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. 15వ తేదీ నుంచి ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే ఛాన్స్ ఉందని తెలిపింది. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాగల 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రుతుపవనాల కారణంగా రేపు సత్యసాయి, అనంతపురం, కర్నూలులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 5 రోజుల పాటు ఏపీలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. 15వ తేదీ నుంచి ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే ఛాన్స్ ఉందని తెలిపింది. మధ్య అరేబియా సముద్రం మరియు తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలు మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు మరియు గోవా రాష్ట్రం పూర్తిగాను మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని అత్యధిక ప్రాంతం మరియు నైరుతి బంగాళాఖాతం మరియు కొన్ని ప్రాంతాలైనటువంటి మధ్య మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని మరియు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోనే విస్తరించి ఉన్నాయి.